సుబ్బారావు కూడా మన మధ్య లేకుండా పోయినాడు. ఇక మన జగనన్న కాడికి వచ్చిందయా, నువ్వు అంత మొగోళ్ళు లేడు, నీ అంత మొగోళ్ళు లేడు అంటే అన్నను ఏమి చేద్దాం అనుకోవడం? అన్నను నమ్ముకొని ఎంతమంది ఉన్నారు? అన్నను నమ్ముకొని ఎన్ని టీవీ ఛానళ్ళు బతుకుతా ఉన్నాయి? అన్నను నమ్ముకొని ఎంతమంది నాయకులు ఉన్నారు? అన్నను నమ్ముకొని ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు? అన్నను నమ్ముకొని ఎంతమంది ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు? ఈ అన్నను నమ్ముకొని ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి? అన్నను నమ్ముకొని ఎన్ని దొంగ మైనింగ్లు ఉన్నాయి? మరి మా అన్నను నువ్వు మా మధ్య లేకుండా చేద్దామని చెప్పేనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నావమ్మా? చెప్పమ్మా, నువ్వు పెద్ద మనిషివి, ఎంతో వయసు కలిగినదానివి, ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తివి, అన్నను ఏమి చేద్దాం అనుకోవడావు చెప్పు. నువ్వు ఇప్పుడు వాళ్ళందరికీ ఆ మాటే చెప్తివే. నువ్వు ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే నువ్వు మగోడివి, నీ అంత తోడు లేడు అన్న వాళ్ళు అలా కరిమరుగు అయిపోయినారు, లేరు మన మధ్యలో. ప్రజలారా ఆలోచన చేయండి, మీరు బాగా ఆలోచన చేసుకోండి. నేను చెప్పేదే కాదు కదా, మీరు కూడా ఆలోచన చేయండి. ఏమి ఈ విధంగా మాట్లాడిందంటే వాళ్ళు లేరు, ఇంకా అస్సాం అయిపోయింది కథమంగా. మరి అన్నను ఈరోజు నీ అంత మొగోడు లేడు, నీ అంత మొగోడు లేడంటే ఆయన మొగోడా కాదా అయింది మాకు తెలియదా? నువ్వు మళ్ళా మీడియా ముందుకు వచ్చి చెప్పాలన్నా? నువ్వు అవసరమా? పోనీ నీకు అవసరమా? నీకు నేను ఒకటి చెప్తామ్మా, నువ్వు నా మాట విను బ్రహ్మాండంగా. నీకు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక పదవి ఇచ్చి 3 లక్షల జీతం ఇచ్చి నీకు ఒక కారు ఇచ్చినాడు. ఈసారి 2039లో అన్న ప్రధాని అవుతాడు, చేసుకుంటాం. మనం ఆ పనిలోనే ఉన్నాం, మేము ఆ పని మీదనే అహర్నిశలో కష్టపడతా ఉన్నాం. అయితే నిన్ను ఖచ్చితంగా లఫోడియా దేశానికే అంబాసిడర్గా పెడతాడు నిన్ను. నువ్వేమి నువ్వేం బాధపడబల్లా, నువ్వు ఇటువంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయబల్లా. నీకు లఫోడియా దేశానికి రాయబారిగా నిన్ను పెడతాడు. నువ్వు ఏ అంబాసిడర్ అంటే కారు అనుకునేవు, అది కాదు. అర్థమవుతుందా? నీకు లఫోడియా దేశానికే నిన్ను రాయబారిగా పెడతారు. నీకు మన రాష్ట్రంలో నీకు అవసరంలే. మన రాష్ట్రం ఎలాగంటే దేశానికే నిన్ను రాయబారిగా పంపించాడు అన్న. నిన్ను కూర్చొని పెడతాడు అంబాసిడర్గా, కూర్చో, అంతవరకే. అది ఏ దేశానికైనా పెడితే బాగుండదు. అందుకే మనం లఫోడియా యూనివర్సిటీలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ద్వారా నీకు లఫోడియా దేశానికి రాయబారిగా పంపించాడు. నువ్వు తెలుగు చదివినావు, ఎంఏ తెలుగు చదువుకున్నావు, నువ్వేమి చదువుకోలేనటువంటి మూర్ఖురానివి కాదు. నువ్వు చదువుకున్నావమ్మా. నువ్వు ఎందుకు మా అన్నను ఇట్లా చేస్తావు? మేమందరం ఆయన కోసం పనిచేస్తా ఉంటే నువ్వు మొగాడివి, నువ్వు పోటుగాడివి, అవన్నీ మాకు తెలుసు. ఎంత మొగోడు, ఎంత మేరకు పరదాలు కట్టుకుంటామో, ఎంత మేరకు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటామో, ఏ మేరకు మా సొంత ఊరికి పోయినా కూడా ఏ విధంగా తిరుగుతామో మాకు తెలుసు. మా పులితనం మాకు తెలుసు, మా సింహాలతనం. నువ్వేమి చెప్పాల్సిన పనేమి లేదు. ఇక్కడ పెద్ద వాళ్ళకి చెప్పినావు.